నాకేం కావాలన్నా నా కాళ్ల దగ్గరికి వస్తాయి. కానీ నా ప్రతి పుట్టినరోజు నీతోనే ఎందుకు పంచుకుంటున్నారో తెలుసా? అక్కడ నాకు కలగని ఆనందం నీతో కలిసినప్పుడే దొరుకుతుంది. ఎందుకంటే నా గురించి పూర్తిగా తెలిసిన వాడివి ఈ భూమి మీద నువ్వొక్కడివే. ఈ పుట్టినరోజు విశేషం ఏంటో నీకు తెలుసా? అయ్యగారి దయ వల్ల నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నా. బండారయ్యా, నేనేంటో తెలిసిన బాల్య స్నేహితుడురా వీడు. ఆశీర్వాదం తీసుకో. నన్ను ఆశీర్వదించు. మీకు వెళ్ళు. అంతా నేనే మాట్లాడుతున్నాను అనుకుంటా. నీకిక్కడ వసతులు బాగున్నాయా? మాంసం పెడుతున్నారా? ఎండలు బాగా ముదిరాయనుకుంటా. ఏసీ ఏమన్నా పెట్టించుకుంటావా? నన్ను చంపాలని ఎన్నిసార్లు మోసపోతావురా? ఇది 18వ నీ శిక్ష పొడిగించడానికి నాకింకో దారి లేదు. జైలర్ సార్, దీనికి సున్నం వేయించి ఏసీ పెట్టించు. జై సీతారామయ్య, నువ్వేం వరి అవ్వకు. నేను చచ్చే వరకు నిన్ను బ్రతికించుకుంటాను రా. కృష్ణమూర్తి. కేఎం కింగ్ మేకర్. భద్రాచలంలో కళ్యాణమా? మా ఊళ్ళో అయిపోగానే మొదలు పెట్టుకోండి. ఓకే. భద్రాచలం నుంచి పెద్ద పూజారి గారు కళ్యాణం ఎన్నిటికి పెట్టుకోమంటారని అడుగుతున్నారు. చాలండి బడాయి, ఇక్కడ మొదలు పెట్టారా? నమ్మవు. అవును, మన అమ్మాయి ఏదండి? అదిగో మినిస్టర్ గారు, నేను చాలా బిజీగా ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటమ్మా చూస్తున్నా? బావ కోసం నాన్న, ఈ కళ్యాణం చూసైనా నన్ను చేసుకుంటాడనుకుంటున్నాను. నువ్వు గౌన్లు అన్నెక్కర్లు వేసుకున్నప్పటి నుంచి చూస్తున్నాను. చేసుకున్నాడా? గింగిరాలు ఎత్తిపోక ప్రెసిడెంట్ నేనే కోడుకోతేలు వచ్చాను అనాకాని అతవలు మీరు ఇప్పుడే రావడం. ముందొచ్చి మీరేం సాగదీశారని నరసారావు పేట నుంచి అట్టుకొచ్చిన నెంబర్ 1 భాగవతం గారు. వీళ్ళు పగటేసుకోళ్ళ సినిమా వాళ్ళు అడిగితే ఖాళీ లేదు పమ్మని వచ్చారు నా కోసం. బిజీ పర్సన్. బిజీ పర్సన్ సార్. ఈడి పేరేంటి? దేవుడు. ఈడి భీముడా? ఈడి భీముడేంటి నాకన్నా పక్కలాగా ఉన్నాడు. నీలా శుభం దగ్గరికి వెళ్ళి అలా తయారాడు. నార్మల్. ఇప్పుడు అది అవసరమా? మనలో అమ్మనమాట. మీరు భోజనం చేసి అన్నాలేంద్రా? 2 రోజులు అయింది. కనబడుతూనే ఉంది. టిఫిన్లు ఏర్పాటు చేసిన లేవా? ఎప్పుడు వీళ్ళ దినాలక బాగా అన్నావు. రాముడేంటి? అడుగో ఈడు రాముడా? రాముడైతే బాణాలు ఉండాలి కదా. ఆయన ఇచ్చే డబ్బులకు బాణాలు బర్రుషలు వస్తాయేటి? బాగా చెప్పావు. అది సరేరా, ఇంతకీ చేతేది గుడ్డోడు ఏంటి ఐశ్వర్యరాయ్ లాగా? అదిగో అమ్మో అమ్మో, ముదిరిపోయిన పీతలాగా ఉంది. ఇది చేయండి. అన్నా, ఒక్కటి మర్చిపోయినాం. అన్ని విగ్రహాలు ఎత్తుకొచ్చినాం. హనుమంతుడి విగ్రహం విడిచిపెట్టినాం. అరే చల్, నీవన్నీ లంగలెక్కలేరా? లేకున్నా పర్వాలేదు బిడ్డ. అగో ఎట్లొస్తుండో చూడు బుల్లెట్ మీద. డగ 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 అటు చూడుండ్రా. ఎవడన్నాడు? హనుమంతురా. కట్టుకోడు ముక్కలు గిట్ట కొడితే ఇంత కూరైనా మిగులుతుంది బిడ్డ. వాడు కొట్టే కొట్టుడుకు ఒక చిన్న బొక్క కూడా మిగిలదురాయ్యా. ఈ దేవుని బొమ్మలతో ఇట్లా దొరికినామనుకో ఆ దేవుని కాడికే పంపిస్తాడు బిడ్డ. మీ అందరు కాళ్ళు మొక్తారా? ఇచ్చేద్దాంరా బిడ్డ. అరే చెప్, ఇంత కష్టపడి దొంగతనం చేసింది దానికి ఇయ్యనిక? అబ్బో వస్తుండ్రు. అన్ను దాసుకో. పోయినా అర్రయ్యా. వాడి మీదకి వెళ్ళి వడ్ల గింజ కూడా తీసుకపోలేం. ఈ విగ్రహాలు ఎడికెళ్ళి తీసుకపోతావురా?
బజరంగ బలి. హనుమంతు మా ఊళ్ళో ధైర్యం కోసం దేవుణ్ణి కొలుస్తారు, ఆపదొస్తే నన్నే పిలుస్తారు. కాస్కండ్రా. ఏం తన్నులు రావి చెప్పినప్పుడు విన్నారా? శ్రీరామ్. అబ్బా పడుకున్నారా పడుకున్నారా రే? ఇల్లు వచ్చేసింది. రెడీ అయిపో. ఇల్లాది తాగ మాట్లాడగా రే అన్న తాగలేదు. స్టడీ. నేను చెప్పేది కూడా అదే. ఇంట్లోకి వెళ్ళడానికి రెడీ అయిపో. మాము ఏట్రా నాకు భయం వేస్తుంది మామ. భయమా? నువ్వెవరు? ఈ ఊరికే హనుమంతు. మన ముద్దుల కన్నా ఈ జిల్లాకే హనుమంతురా. జిల్లాకే కాదు, ఏ రాష్ట్రానికే దేశానికి అమెరికాకే హనుమంతు. అమ్మడికి మేకపోతుని పలిస్తారు కదా, అలాగే వీడికి దండేసి బొట్టెట్టి పసుపు రాసి డెకరేషన్ చేసిన మేకపోతులాగా అవుపడుతున్నట్టు. అలాగే ఇక నువ్వు ఆలోచించుకో, చిన్నగా లోపలికి వెళ్ళిపో. ధైర్యం వచ్చింది మావా. వెళ్ళిపోమ్మా నాన్న. వెళ్ళిపోనా? వెళ్ళిపో అంతే. మావా మీరు ముందు పదండ్రా. ఏడేట్రా లోపల ఉన్న దెయ్యానికి మనల్ని వండేసి బిర్యానీ చేసి ఎట్టించేటట్టు కొన్నాడు చూస్తుంటే. అడుగు ఇంట్లో పెట్టావంటే కాళ్ళు నరుకుతావు. నరుకుతావు. నీతో నరికించుకోవడానికే మా అమ్మగారిని నీ చేతిలో పెట్టింది. ఏయ్ బేబీ, అవును నువ్వు ఇంకా నిద్రపోలేదా? నువ్వు ఇలా మెలుకుంటే నీ ఆరోగ్యం అయిపోద్ది చెప్పు. అసలే ఊళ్ళో డాక్టర్ లేడు, నీకు ఏదైతే నాకెవ్వలేడు. బేబే ఒక వరుస కాళ్ళు నొక్కేమంటావా? కళ్ళు మూతాడిపోతాయి. ఏంట్రా నువ్వు చేసిన పని? నేనేం చేశానే? పండగ పూట గుళ్ళో అందరూ అడిగితే ఓ స్టెప్ వేసా. మా వాళ్ళు అందరూ మందు కొట్టారు, నేను కొట్టానేంటి? లేకపోతే ఊళ్ళో ఆడదాని మీద చేసానా? పెద్ద నరికేస్తాను పొడి చేస్తాను అంటున్నావు.
నువ్వు నరికిన వాళ్ళంతా కుప్పలు కుప్పలు ఊళ్ళో పడి ఉన్నారు. దానికి ముందు చేసిన ఫైటింగ్ సంగతి ఏంటి? గుళ్ళో దేవుడి విగ్రహాలు ఎత్తుపోతున్నారే, ఫైటింగ్ చేయక పసుపు నీళ్లు చల్లి దిష్టి తీసి పంపిమంటావా ఏంటి? ఊళ్ళో ఎవ్వరికి పట్టని గొడవ నీకెందుకురా? నాకే కావాలి, నేనే చెయ్యాలి. ఇదిగో బేబీ, ఈ కొండలు పెంచింది నీకు చూపించటానిక. ఒక్కసారి అలా ఊళ్ళోకి వెళ్ళి చూడు, మనల్ని ఎలా పొగుడుతున్నారో. అమెరికాకు కూడా హనుమంతుడు నేనేనంట. ఏ మాటగా మాట చెప్పుకోవాలి గాని నువ్వు కొంచెం కుళ్ళు మొద్దానివే. ఎందుకంటే నీ మొగుడికి కొడుక్కి రాని పేరు నాకు వచ్చేస్తుందని కొత్త 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 కొత్తలు ఆడిపోతున్నావు. ఒరేయ్ హనుమంతు, వాళ్ళది మనసులో పెట్టుకుని రేపు నిన్నేదైనా చేస్తే? ఏదైనా చేసేయడానికి మా అమ్మగాంది ఎలకనో పిల్లినో కాదు, పులినే. ఈ పులి ఎవరి దగ్గర పెరిగింది? ఈ సింహం దగ్గర. బేబీ, నీ ఆశీర్వాదం నాకుందే. పంచభూతాలు నా చుట్టూ తిరుగుతూ కాపలా కాసేసుకోవు. అది సరే గాని ఆకలి గురించి ఏం మాట్లాడవేంటే? నేను వంటే చేయలేదు. నువ్విక్కడ పొయ్యి మీద పాలు పెడితేనే అక్కడ పొలంలో ఉండి చెబుతా నువ్వు పాయసం వండుతున్నావని. జీడిపప్పు పాయసమేగా, నేను చూసుకుంటాలే. పోరా. కోల్ కోల్. బేబే, ఈ పాయసంతో పడేసినట్టున్నావు ముసలాండి. అబ్బో, నీ దగ్గర చాలా సెకళ్ళు ఉన్నాయా? ఇదిగో బేబే, పడుకున్నాక ఈజీ కదా అని అప్పుడు నరికే కాళ్ళు జీవితాంతం నన్ను మొయ్యలేక సత్తావు. ఈ జరుకులతోటే తాత బెదిరి సన్యాసుల్లో ఒక జంప్ అయిపోయినట్టున్నాడు. ఇంకెంతసేపు చూస్తాం, పదండి. అబ్బో ఉండండి. పౌడర్ డబ్బా కొంటే ఫ్రీగా ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ ఇచ్చినట్టు కండలతో పాటు ఎంత అందంగా పుట్టాడే. ఏం తింటాడే బాబు, కత్తిలా ఉంటాడే. అతన్ని చూపులతోనే తినేకే. ఇలాంటోడు దొరికితే పెళ్ళకపోయినా పర్వాలేదు. కరెంట్ గా చేయండి, నా అల్లుడు కోపం వస్తుంది. 15, 20, 34, 45, 83. తప్పుడు లెక్కలు కట్టామంటే మళ్ళీ మొదటి నుంచి లెక్కెట్టాల్సి ఉంటుంది. పని పాటు లేనట్టు పొద్దున్నే నాకు సక్సెస్ కూడా పెట్టి బాబు. మనిషి అన్నాక కాస్త ఫిట్నెస్ ఉండాలి. మరి రావుగోపాల్ రావు అలాగన్నాడు. మనిషి అన్న తర్వాత ఖచ్చితంగా కళాపోషణ ఉండాలన్నాడు కదా. టీడు కొనిస్తాను పైకి వెళ్ళాడు, ఖాళీగా కూర్చున్నాడు. కళాపోషణ కోసమేనా రోజు సుబ్బమ్మ గారితో గడ్డి బావ వెనక దూరుతుంది? అది కూడా చూసారేటి? అది లోపలికి వెళ్తుండగా చూసారా, వెళ్ళిన తర్వాత చూసారా? లోపలికి వెళ్ళే వరకు చూసాం, లోపలికి వెళ్ళిన తర్వాత మ్యాటర్ ఇక్కడ కదా సుబ్బమ్మ చెప్పింది. ఏంటి ఈ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది? ఆ కండలు చూడవే, పిక్కల్లా ఉన్నాయి. ఓయ్, కొడవలుచ్చుకుని కొట్టానంటే ముక్కు మొహం కట్ అయిపోద్ది. మీ మొహాలకి మా బావ కావాలా ఏంటే? హనుమంతు నీకు మొగుడవుతానని కాగితం రాసిచ్చాడా, లేక నువ్వే కావాలని కలవరిస్తున్నాడా? ఏయ్, నాకు మా బావంటే ప్రేమ, కానీ మా బావకి నేనంటే ప్రాణం. అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా?
వెతవ ఫోన్లలో ఎవరు ముషరఫా క్రికెట్ చూస్తున్నావా కప్పు మాదేలేవా నేనే నాగులకొండ ప్రెసిడెంట్ కత్తి ఎర్రభద్రరావుని. దయచేసి వినండి, ఈ ఫోనుకి ఆ సౌకర్యం లేదు. కార్తె అయిపోయినట్టుంది ఏంచి 4 రోజులు. ఏంటి బావా ఈ టైంలో వచ్చావు? నిన్ను కలవటానికి ఇంతకంటే మంచి టైం లేక. దేనికి? ఛీ, పో బావా. పగలంతా అస్సలు పట్టించుకోవు, రాత్రైతే వదిలిపోవు. ఓసేన పిచ్చి సత్యవతి, మాంసం తిన్నాం కదా అని ఎముకలు మెళ్ళో వేసుకొని తిరుగుతావా? మరదల దగ్గరికి వెళుతున్నాను కదా అని పొద్దున్నే మల్లెపూలు చేతికి చుట్టుకొని తిరుగుతామే. ఇప్పుడు ఏం కావాలి నీకు? నువ్వు నా చేతికి చిక్కితే చెరుకు రసం తీస్తా, నెల తిరగకుండానే నీ చేత చింతకాయ తినిపిస్తా. ఛీ, పో బావా. రావే. చా, ఇది మేము నమ్మాలా అమ్మా? నేను నమ్మిస్తా. ఏంటమ్మా పందెం? నువ్వు అలా చేస్తే ఇంకోసారి మేమెవరం హనుమంత్ తారికాలు కూడా చూడం. చూసుకోండి. ఇంకా నా వల్ల కాదు, నేను ఆపేస్తున్నాను. ఫిట్నెస్ 2005 2006 ఓయ్, కొట్టు కట్టేసి వెళ్ళిపోండి. నేను మా హనుమంతు బావతో పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ అంటుంది ఇంగ్లీష్ నువ్వు నేర్పావా? లేకపోతే అంత కరెంట్ గా ఎలా మాట్లాడుతుంది? కరెంట్ కాదే కరెక్ట్. అదే అదే అదే. ఓయ్, వెళ్ళమంటే మీకు కాదు. ఏయ్ మీరు ఉండండి రా. అలాగే. ఏంటే ఏం కావాలి? అది అది ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు బావా, ఓ పని అయిపోద్ది. అది ప్రేమించిన వాళ్ళకి చెబుతారు. నేను ప్రేమిస్తున్నాను, మనసంతా నువ్వే, నువ్వే కావాలి. నువ్వు లేకు నేను లేను. ఉంచుకుందాంరా. ఓ నీ అమ్మ కడుపు మాడా, ఉంచుకుందాం రా కాదు ప్రేమించుకుందాం రా. ఏదో ఒకటే, మా బావను అంత ఇదిగా ప్రేమిస్తున్నానని చెప్పు. ఏయ్ చేతులు గీతులు వేయటాలు నాకు నచ్చదు. ఏం నచ్చుతుంది మరి? మావా, దీని చెయ్యి టచింగ్ అవ్వగానే కొంచెం బాడీ తేడా పడింది ఏంటి? లేడీస్ పవర్ అంతే మరి. నరాల్లోకి వైరింగ్ అయిపోయి బాడీ అంతా ఫైరింగ్ అయిపోద్ది. మెత్తబడుకురా అల్లుడు, పథకాలు పట్టుకోవాల్సిన చేస్తటి దీన్ని బయట కొంగు పట్టుకొని తిరగాల్సి వస్తుంది. కరెక్టే. చెయ్యి తీసే, చెయ్యి తీసియే, చెయ్యి తీసి. నన్నే తోసిస్తావా? ఈ వెదవులందరి ముందు నన్ను అవమానిస్తావా? ఇది మరీ బాగుంది. మధ్యలో మా బాబాయ్ ఏదో అంటే నువ్వేం ఆవేశపడిపోకు, అది నిన్ను కూడా కలిపే అన్నది. నన్ను అవమానించినందుకు నేను నూతిలో దూకి చావకపోతే సత్యవతినే కాదు. మావా, ఇది మాట మీద నిలబడద్దా? మాట అన్నదంటే ఖచ్చితంగా నిలబడుతుంది. ఎందుకని మంచిది. లాభం పద. సత్యవతి, సత్యవతి నీ అమ్మ కడుపు మాడా. హనుమంతు, సత్యవతి, సత్యవతి మావా లేవట్లేదు. లేవడానికి చేసింది లాంగ్ జంపా హైట్ జంపా? నూతిలోకి జంప్. నీళ్ళు తాగేసింది పొట్టనొక్కి కక్కించి నేనా? పెళ్లి కాకుండానే పొట్టనొక్కేసేదానికి పెళ్లి చేసుకోవాలి ఏంటి? నువ్వు కానీ చెప్తాను. అదేంటిది? సైడ్ ట్రీట్మెంట్. సైడ్ ఇంగ్లీష్ ట్రీట్మెంట్, సైన్స్ ట్రీట్మెంట్. అదే కానీ చెప్తాండి కదే. ఇప్పుడు పని చేయి, నోట్లో నోరు పెట్టి శ్వాస శ్వాస. అమ్మో నేనా? చేయను. మరి నేను చేయనా? నువ్వు చేస్తావా? సైన్స్ ట్రీట్మెంట్ గా చెయ్యి. అయితే ఏమైందిరా? నువ్వు గాని మా శుభం చూస్తే బాగోదురే. అదేదో నువ్వే కానీ. తప్పదా? కానీ చెప్తుంటే కదే. ఎందుకు? రే మావా, దీనికి ఈత వచ్చు కదరా? వచ్చు కదా. ఈత వచ్చిన వాళ్ళు మునగకూడదుగా? అవునా? అంటే అవును, ఈ ఐడియా నాకు ముందు రాలేదేటి? బుర్రనోళ్ళకి వస్తుంది. ఆహా, ఇప్పుడు ఇస్తా చూడండి రా దీనికి కిస్క. ఇచ్చి అవే